జూబ్లీ హిల్స్ కు జరుగుతున్న ఉప ఎన్నిక దిక్కు మొత్తం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఒకప్పుడు ఎరువుల బస్తాల కోసం 10 ఏళ్లు కేసీఆర్ పరిపాలించిన 10 ఏళ్లు అన్న కొంచెం ఆగలే లొలిపెట్ట ఎరువు బస్తా కోసం ఏ రైతు అవస్థ పడలే. కానీ మొన్న ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏమైంది? రోజుల కొద్ది లైన్లు కట్టాల్సి వచ్చింది రైతులు ఎరువు బస్తా కోసం. ఆ ఎరువు బస్తాల కోసం ఆవేదన పడ్డ బతుకు భారమైపోయిన రైతన్నలు మీ జూబ్లీ హిల్స్ దిక్కు చూస్తున్నారు. ఏం చేస్తారు జూబ్లీ హిల్స్ ప్రజలని మీ దిక్కు చూస్తున్నారు. నిరుద్యోగులు వాళ్ళకేం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నాడు. ఎప్పటి ఉద్యోగాలు అప్పుడు ఖాళీగా ఇచ్చేస్తా అన్నాడు. ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. 2 లక్షలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఇయ్యలే. భవిష్యత్తు అంధకారం అయిపోయిన నిరుద్యోగులు మీ దిక్కు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కడతా అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుడు మాట ఏందో గాని హైడ్రా పేరు మీద ఉన్న ఇండ్లు కూలగొడుతున్నాడు. ఇందిరమ్మ ఆనాడు కట్టించిన ఇండ్లు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూలగొడుతున్నాడు. హైడ్రా అనే పేరు పెట్టి ప్రభుత్వ జాగాలలో ఇండ్లు కట్టుకున్నారని చెప్పి అర్ధరాత్రి బుల్డోజర్ తెచ్చి రాత్రికి రాత్రి ఇండ్లు కూలగొడుతున్నాడు. ఆ హైడ్రా బాధితులు మీ దిక్కు చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి మీరు గుణపాఠం చెప్తారా చెప్పరా అని. 6 గ్యారెంటీలు అన్నాడు, అమలు చేసిండా? 6 గ్యారెంటీలు అమలైనాయా? నెలకు 2,500 ఆడపిల్లలకి ఇస్తానన్నాడు. వస్తున్నాయా? వస్తున్నాయా ఎవరికైనా? ఆ ఆడబిడ్డలు మీ దిక్కు చూస్తున్నారు. ఈ దోకేబాజీ రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ బిడ్డలు గుణపాఠం చెప్పాలి, బోరబండ బిడ్డలు గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఆ ఆడబిడ్డలు మీ దిక్కు చూస్తున్నారు. ముసలవ్వలు పాపం, తాతలు వాళ్ళకు కూడా ఆశ పెట్టిండు. గుడ్డి కొంగలో ఎదురు చూస్తున్నారు పాపం. ఈ రేవంత్ రెడ్డి 4,000 ఇస్తా అన్నాడు. 2,000 కాదు 4,000 ఇస్తా అన్నాడు. ఆ ముసలవ్వలు తాతలు మీ దిక్కు ఆశగా చూస్తున్నారు. మీకు ఒక అవకాశం వచ్చింది ఇవాళ. రేవంత్ రెడ్డికి చురుకు పెట్టే అవకాశం మీకు వచ్చింది. వాత పెట్టే అవకాశం మీకు వచ్చింది. కర్రు గాల్చి వాత పెట్టే అవకాశం మీకు వచ్చింది. బిడ్డ రేవంత్ రెడ్డి, నీ పరిపాలన బాగలేదు. నీ 6 గ్యారెంటీలు అమలు కాలేదు. నీ తిట్ల పురాణం వినడానికి జూబ్లీ హిల్స్ సిద్ధంగా లేదు. నీ పరిపాలనలో హైదరాబాద్ ఆగమైపోయింది. రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. బతుకు తెరువు లేకుండా పోయింది. ఎవరి చేతిలో పైసలు ఆడతలేవు, వ్యాపారాలు నడుస్తలేవు. నిన్నకు అక్కడ మెడికల్ షాప్ పోతే ఆయన అంటున్నాడు, సార్ 30% బిజినెస్ పడిపోయింది సార్ అంటున్నాడు. ఇటువంటి పరిస్థితులలో నీ ప్రభుత్వం మంచిగా లేదు. నువ్వు బుద్ధి తెచ్చుకో, నువ్వు గుణపాఠం నేర్చుకో. ఇదిగో నీ పతనం ప్రారంభం అవుతున్నది. తిరిగి మేము బీఆర్ఎస్ నే తెచ్చుకోదలుచుకున్నాం. నీ పరిపాలన వద్దు మాకు అని మీరు ఒక సందేశం పంపాలంటే ఈ ఎన్నికలలో ఏం చేయాలి? కారు గుర్తుకు ఓటేయాలి. గులాబీ జెండాను జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎగరేయాలి. కాంగ్రెస్ బుల్డోజర్ పాలనను పాతాళానికి అణగదొక్కాలి. మీరు తొక్కితే రేవంత్ రెడ్డి మీ కాళ్ళ కాడికి వస్తాడు. అప్పుడు మీ కాళ్ళ కాడికి వస్తాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మీ కాళ్ళ కాడికి రావాలంటే ఇప్పుడు చాలా ఫోన్స్ కొడుతున్నాడు. ఏమంటున్నాడో తెలిసినా? రేవంత్ రెడ్డికి బాగా వచ్చిన విద్య ఏంటంటే బ్లాక్ మెయిల్ చేసుడు బాగా వచ్చు. ఆయన వెన్నతో పెట్టిన విద్య, ఆయన బ్లడ్ లోనే ఉన్నది బ్లాక్ మెయిలింగ్ అనేది. ఆయనకి 2 వచ్చు. ఒకటి బ్లాక్ మెయిల్ చేసుడు, 2 బ్యాగులు మోసుడు. బ్యాగులు మోసుడు ఒకటి వచ్చు. ఢిల్లీకి మూటలు వంపేటి వరి కాంగ్రెస్